హాయ్ ఫ్రెండ్స్. మనకి ఎక్కువ రిటర్న్స్ ఉండాలంటే మనం ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన సంగతి అందరికీ తెలుసు. మన వెంచర్ వచ్చేసి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్‌లోని మల్యాల జీపీ గ్రామ పంచాయతీలో కలదు. 18 ఎకరాల్లో వెంచర్ వేసాము. మహబూబాబాద్‌లోనే ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే, మన మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ పక్కన ఉన్న ఖమ్మం గాని, వరంగల్ కానీ వాటిలలో 11, 12 కిలోమీటర్ల అవతల గూడా గజం వచ్చేసి మినిమమ్ తక్కువ తక్కువ 12,000 పైనే ఉన్నది. కానీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఓన్లీ వన్ టైమే పెరుగుతుంది. అది 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ మధ్యలో అయినా కూడా. కానీ అదే ఇన్వెస్ట్‌మెంట్ మన మల్యాల వెంచర్‌లో చేస్తే 10 ఇయర్స్‌లో మినిమమ్ 5 టైమ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకిక్కడ ఇప్పుడు స్పాట్ అమౌంట్ కడితే కూడా 4,000 లోపే మనకి గజం వచ్చేస్తుంది. ఇక్కడ డెవలప్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే, మహబూబాద్ చుట్టూ 3 నేషనల్ హైవేస్ పోతున్నాయి. ఒకటి కొత్తగూడెం నుంచెళ్ళి ఇల్లందు, మహబూబాద్, తొర్రూరు, తిరుమలగిరి, వెలుగొండ, భువనగిరి, ఉప్పల్ ఎన్‌హెచ్ 930పి. రెండోది మన మల్యాల వెనకాల మంచితండలో సుమారు మన వెంచర్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో నాగపూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పోతుంది. దాదాపు ఇప్పుడు 70% పైన వర్క్ కంప్లీట్ అయింది. మూడోదొచ్చేసి నకిరేకల్, బంగ్లా, మహబూబాద్, నర్సంపేట, మల్లంపల్లి ఈ ఎన్‌హెచ్ 365 హైవే ఆల్రెడీ ఉన్నది డబుల్ రోడ్డు. ప్రెజెంట్ అది 4 లైన్స్‌గా శాంక్షన్ అయింది. మన స్టేషన్ నుంచెల్లి మన వెంచర్ వచ్చేసి 7 కిలోమీటర్స్ ఉంటుంది. మన వెంచర్ నుంచెల్లి స్టేషన్ పోయే దూరంలో 3 కిలోమీటర్ల దూరంలోనే మనకు మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్‌కి ఆనుకొని 150 ఫీట్ల రోడ్డు కొత్త టు హైదరాబాద్ హైవే బైపాస్ వెళ్తుంది. ప్రెజెంట్ మహబూబాద్ లోకల్ వర్క్స్ జరుగుతున్నాయి. రెండోది మన వెంచర్‌కి ఆనుకొని మల్యాలలో 153 ఎకరాల గవర్నమెంట్ ల్యాండు, కృషి విజ్ఞాన కేంద్రం మరియు హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళ ఆధీనంలో 153 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మన వెంచర్‌కి ఆనుకొని 100 ఎకరాలు ఉంది సుమారుగా. దానిలో 25 ఎకరాలలో బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ డిగ్రీ కాలేజీ శాంక్షన్ అయింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచెల్లి పాత కలెక్టర్ ఆఫీస్‌లో క్లాసులు రన్ అవుతున్నాయి. ఈ ఇయర్ మన వెంచర్‌కి ఆనుకొని ఉన్న గవర్నమెంట్ ల్యాండ్‌లో కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇవే కాక మనకి ఫ్యూచర్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్ అలాగే దాంతో పాటు పీజీ గాని, ఇంకా రీసెర్చ్ సెంటర్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇవన్నీ కాకుండా మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో మహబూబాద్‌లో మెగా రైల్వే డిపో శాంక్షన్ అయింది. మనకి మార్చిలో మన మోడీ గారితో శంకుస్థాపన కూడా ఉంది. దీనితోటి 5,000 మందికి ఉద్యోగ అవకాశాలున్నాయి. దీనితోటి మహబూబాద్‌లో మనకి ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరిక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే చాలా తక్కువ బడ్జెట్‌లో ఈ మహబూబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌కి 7 కిలోమీటర్ల దూరంలో ఇంత తక్కువ బడ్జెట్‌లో ఎక్కడా లేదు. కాబట్టి మీరిక్కడ ఇన్వెస్ట్ చేయడం మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. దీన్ని ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ చేయండి.